ఎన్నోసార్లు వీళ్ళు పాపం ప్రయత్నిస్తున్నారు అడ్డుకోవడానికి, కానీ ఎక్కడి నుంచి కూడా సపోర్ట్ రాలేదు. కానీ ఈసారి రేవంత్ అన్న సపోర్ట్ ఉండన ధైర్యంతో వీళ్ళందరూ కూడా తెగించారు. ఎవరు వచ్చినా కానీ మేము ఎదురు తిరుగుతాం అన్నట్టుగా చెప్తున్నారు. ఎంతమంది ఉంటారండి ఇక్కడ మొత్తం మీద? ఇప్పుడు ఇక్కడ ఉన్నవి 32 ఇండ్లు. వాళ్ళు ఇప్పుడు మరీ ప్రెషర్ చేసేది ఉన్నాయి. ఇండ్లు అయితే చాలా ఉన్నాయి, కానీ ఒకటి కొట్టిన తర్వాత ఒకటి కొట్టాలని వాళ్ళు డిబేట్ చేసారు. ఇప్పుడు ఈ 32 ఇల్లులు షెల్టర్స్ తో ఉన్నవా లేకపోతే బిల్డింగ్ కట్టారా? బిల్డింగ్లు అంటే అన్ని ఇవన్నిటికీ పట్టా ఉంది, గవర్నమెంట్ ఉంది, అన్ని మున్సిపల్ ట్యాక్స్ ఉంది, నల్లా ఉంది, సిసి రోడ్డు ఉంది, అన్నీ ఉన్నాయి. దీనికి లేని పేపర్ అనేది లేదు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఇప్పుడు దగ్గర 200 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 200 కుటుంబాలు అన్నీ కూడా ఎన్ని ఇల్లులు ఉంటాయి? 200 ఇల్లులు ఉంటాయా? 200 ఇండ్లు ఉంటాయి, 200 కుటుంబాలు చిల్లర ఉంటాయి. ఇంకా అన్ని డాక్యుమెంట్ విషయంలో అన్నీ ఉన్నాయి. 22 అవుతుంది ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉండబట్టి. ఉన్నాక వాళ్ళు ఇప్పుడు మాకు అమ్మిందేమో తిప్లా అమ్మిండు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు 20 ఏళ్ళ కింద అమ్మిండు. అమ్మినాక మేము ఇండ్లు కట్టుకున్నాక ఇన్ని రోజులు ఎవడు మా దగ్గర వచ్చిన వాళ్ళు లేడు, మా జోలికి వచ్చిన వాళ్ళు లేడు. మేము ఎవరిని గుడకంగా మేము మందలీలే, మా జోలికి ఎవడు రాలే. ఇదాక ఇప్పుడు ఒక 1.5 అవుతుంది. 1.5 అవుతుంది. 1.5 నుంచి దాన నాగేందర్ నేను ఇక్కడ కొన్నా అని చెప్పి గుండాలను పెట్టి రైవడీలను పెట్టి ఏదో బ్రోకర్స్ చేసి ఇదంతా నేను కొన్నా 5 ఎకరాల 13 గుంటలు 5 ఎకరాల 13 గుంటలు కొన్నా, మీరంతా వెళ్ళిపోవాలి, మీకు అంతా ఇంతో ఇస్తా, నేను ఇచ్చినంత ఇస్తా, ఈయనంత ఇయ్యను, మీరు వెళ్ళిపోవాలి, మీది కాదు భూమి, నా దగ్గర ఉన్నాయి డాక్యుమెంట్ అంటే నీది ఎట్లా అవుతుంది అని మేము కొట్లాడడం జరుగుతుంది. కొట్లాడుతుంటే ఉడకంగా మనం 2-3 సార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం. ఎమ్మెల్యే దానికి 4-5 సార్లు పోయినాం. మా ఎమ్మెల్యే సార్ అయితే ఎప్పుడైనా మంచిగా చెప్పిండు. చెప్తే ఆయన మాట వింటలేరు. ఇక్కడ ఈ కబ్జా చేసిన వాళ్ళు ఆయన మాట వింటలేరు అసలే. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎవరు వినకపోతే కోర్టుకి వెళ్ళాం. కోర్టులో ఉడకంగా 2 సార్లు మేమే గెలిచినాం. గెలిచిన తర్వాత ఉడకంగా వింటలేరు వాళ్ళు, ఇంకా వింటలేరు. వినకపోతే ఉడకంగా నిన్న ప్రజావాణికి వెళ్ళాం. ప్రజావాణిలో ఇచ్చినాం. ఇవాళ సీఎం గారికి వెళ్ళాం. ఇప్పుడే సీఎం గారిని కలిసినాం. ఇప్పుడే సీఎం ఉడకంగా మాకు ఆమె ఇచ్చిండు. అర్ధగంట కిందనే కలిసిండు. అన్నీ ఇచ్చిండు, మీకు అన్నీ నేను చూసుకుంటా అని చెప్పిండు. ఇప్పుడు ఉడకంగా అన్నీ మేము ఓకే ఉన్నాం. దేనికి ఇంటికి తగ్గేది లేదు. వాడు ఎవడు దాన నాగేంద్ర కాదు, ఎవరు వచ్చినా మేము ఇంటికి తగ్గం అసలు.